వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి, సభలో సమస్యలపై మాట్లాడాలన్న పయ్యవుల. కరీంనగర్ చేరుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ఘనంగా స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు. బ్యాంకర్లకు సామాజిక కోణం ఉండాలి, పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామమన్న భట్టి. విశాఖ కేజీహెచ్లో మరోసారి బయటపడ్డ నిర్లక్ష్యం, బిడ్డ కోసం ఆక్సిజన్ సిలిండర్ మోసుకు వెళ్లిన తండ్రి. హైదరాబాద్లో కోట్లాది రూపాయల గంజాయి పట్టివేత, వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురి అరెస్ట్. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. రూల్స్ పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కొరడా జులిపిస్తున్నారు. మాదాపూర్లోని హాస్టల్లో తనిఖీలు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. FSSAI లైసెన్స్ లేకుండా సింధు ఉమెన్స్ హాస్టల్, తనుశ్రీ గ్రాండ్ ఉమెన్స్ హాస్టల్, ఓం శ్రీ సాయి నంద మెన్స్ అండ్ ఉమెన్స్ హాస్టల్, SR లేడీస్ హాస్టల్ నడుపుతున్నట్లు గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో వంట చేస్తూ తుప్పుపట్టిన దోశ ప్యాన్ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు అధికారులు. హాస్టల్లో గుట్కా నమలుతూ వంట మనుషులు పనిచేస్తున్నారన్నారు. ఎక్స్పైర్ అయిన కారం పొడి, వంట సామాగ్రిని వాడుతున్నారని చెప్పారు. నగరంలో పట్టుబడ్డ కోట్ల రూపాయల విలువ చేసే గంజాయి, డ్రగ్స్ను ధ్వంసం చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. హైదరాబాద్లో పట్టుబడిన గంజాయి, యాష్ ఆయిల్, కొకైన్, ఓపీఎం, ఆల్ఫోజోలం వంటి నిషేధిత మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసేందుకు ఒక కంపెనీకి అప్పగించారు. వివిధ రాష్ట్రాల నుండి కొందరు ముఠా సభ్యులు నగరానికి తరలించి విక్రయిస్తున్నారు. నగరంలోని 28 పోలీస్ స్టేషన్ల పరిధిలోని 118 కేసుల్లో కోట్లాది రూపాయల విలువ చేసే మాదక ద్రవ్యాలను పోలీసులు గతంలో సీజ్ చేశారు. గోషమహల్ పోలీసు మైదానంలో CCS డీసీపీ శ్వేతారెడ్డి పర్యవేక్షణలో సీజ్ చేసిన మాదక ద్రవ్యాలను పర్యవేక్షించారు. సీజ్ చేసిన వాటిలో 538 కేజీల గాంజా, 1 లీటర్ యాష్ ఆయిల్, 15 కేజీల ఆల్ఫోజోలం, 2.5 గ్రాముల చేరాస్, 21 గ్రాముల కొకైన్, 106 మిల్లీలీటర్ల MDMA డ్రగ్స్, 1.3 గ్రాముల ఓపీఎం ఉన్నాయి. వీటిని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యవేక్షణలో ధ్వంసం చేసేందుకు తరలించారు. నగరంలో పట్టుబడ్డ కోట్ల రూపాయల విలువ చేసే గంజాయి, డ్రగ్స్ను ధ్వంసం చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, నగరంలో డ్రగ్స్ను పోలీసులు ధ్వంసం చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, సైడ్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మాదక ద్రవ్యాలు ఎక్కడ కూడా ఈ ఉనికి అనేది వినపడకూడదు. వీటికి సంబంధించి ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ అడపాదడప ఈ విస్తృతంగా కనిపిస్తున్నాయి. తాజాగా చూసుకున్నట్లయితే కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భారీగా గాంజా, డ్రగ్స్ డిస్ట్రాయ్ చేయడానికి అయితే పోలీసులు సిద్ధమయ్యారు. వీటికి సంబంధించి గోషామహల్ పోలీస్ మైదానంలో CCS డీసీపీ శ్వేతారెడ్డి పర్యవేక్షణలో సీజ్ చేసిన ఈ మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, సీజ్ చేసిన వాటిలో 1 లీటర్ హ్యాష్ ఆయిల్, 15 కిలోల ఆల్ఫాజోలము, అలాగే 2.5 గ్రాముల చెరాసు, అలాగే 21 గ్రాముల కొకైన్
కొకైన్, 106 మిల్లీమీటర్ల MDMA డ్రగ్స్, 1.3 గ్రాముల ఓపీఎంలు స్వాధీనం చేస్తున్నారు. ఈ మొత్తం కూడా ఈ ఆల్ఫాజోలం, ఈ ఆయిల్ మొత్తం కూడా వివిధ రాష్ట్రాల నుంచి కొందరు ముఠా సభ్యులు హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నట్టుగా అయితే ప్రాథమికంగా అయితే పోలీసులు నిర్ధారించారు. ఈ నిషేధిత మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో నగరంలోకి 28 పోలీస్ స్టేషన్ల పరిధిలో 118 కేసులో కోట్లాది రూపాయలు విలువ చేసే మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు అధికారులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ సీజ్ చేసినటువంటి మాదక ద్రవ్యాల మొత్తాన్ని కూడా నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే డెస్ట్రాయ్ చేసే కంపెనీ అధికారులను అప్పగించేటట్లు డీసీపీ శ్వేత కూడా కాసేపటి క్రితమే వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ 3 ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ స్కూల్స్, కాలేజెస్, ప్రతి ఒక్క రీహాబిలిటేషన్ సెంటర్స్ కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా ఈ డ్రగ్స్ కి సంబంధించి ఎక్కడికక్కడ అరికడుతున్నప్పటికీ ఇలాంటి అక్రమ మార్గాల్లో అయితే డ్రగ్స్ అయితే సరఫరా అవుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఊసు వినపడుతుంటేనే అధికారులు ఎక్కడికక్కడ సీజ్ చేయడానికైతే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కోట్ల విలువ చేసేటటువంటి ఈ డ్రగ్స్ ఏదైతే ఈ డ్రగ్స్ పట్టుబడడం అయితే ఒకంత ఈ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే భారీగా ఈ కోట్ల రూపాయల్లో ఈ డ్రగ్స్ పట్టుబడడం అయితే ఈ మొత్తం ఈ డీసీపీ శ్వేత ఇచ్చినటువంటి సమాచారం మేరకు వీటి ఖరీదు కూడా ఓపెన్ మార్కెట్ లో దాదాపు లక్షల్లో ఉంటుంది. ఒక్కొక్క ఐటెం చూసుకున్నట్టయితే మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టే కోటి పైచులకే ఉండే అవకాశం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తాన్ని కూడా ధ్వంసం చేయడానికైతే డెస్ట్రాయ్ కమిషన్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్ కూడా అప్పచెప్పే పనిలో అయితే పోలీసులు నిమగ్నమై ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా. అలా కాదు, అవసరం లేదు. ఇది సపరేట్ కాలింగ్ చేయి. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు ఏండ్లుగా నత్తనడక సాగడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ప్రశ్నించారు. సచివాలయంలో R&B రివ్యూ మీటింగ్లో పాల్గొన్న మంత్రి ప్రజలు నిత్యం నరకం చూస్తుంటే పనులు ఇంత ఆలస్యంగా జరగడం ఏంటని నిలదీశారు. జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లి కాంట్రాక్టర్ను మార్చడమా లేదా వ్యవధి పెంచడమా అనే దానిపై నిర్ణయం తీసుకుందామని అధికారులకు సూచించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు ఏండ్లుగా నత్తనడక సాగడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ప్రశ్నించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తనడక సాగడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు రోడ్డు నిర్మాణం తప్పనిసరి అయింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నిటిపైన కూడా ప్రధాన రహదారుల పైన ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సచివాలయంలో R&B శాఖకు సంబంధించి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అందులో భాగంగా ఉప్పల్ కారిడార్ పనులకు సంబంధించి ఎందుకు ఏళ్లకేళ్లుగా నత్తనడకన ఈ ఫ్లైఓవర్ ని నిర్మిస్తున్నారు అని చెప్పి మంత్రి అధికారులను ప్రశ్నించడం జరిగింది. ప్రజలు నిత్యం నరకం చూస్తుంటే పనులు ఇంత ఆలస్యంగా చేయడం వెనుక మర్మం ఏంటి అని చెప్పి కూడా ప్రశ్నించారు. అయితే ఇందుకు సంబంధించి కాంట్రాక్టర్ ఇన్వాల్వ్మెంట్ కారణంగానే ఈ పనులు ఆలస్యం అవుతున్నాయని చెప్పి అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతుంటే కాంట్రాక్టర్ అధికారం అంటే దాటవేయడం ఏంటని చెప్పి మంత్రి ప్రశ్నించడం జరిగింది. అక్కడ ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణించే రోడ్డును ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారులను నిలదీయడం జరిగింది. ముఖ్యంగా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లి కాంట్రాక్టర్ను మార్చడమా లేదా ఈఓటీ ఇచ్చి పనులను వేగవంతం చేయాలా అన్నది చర్చించి నిర్ణయం తీసుకున్నామని చెప్పి అధికారులకు సూచించారు. ఇక రాష్ట్రంలో ఏవైతే వివిధ ప్రాంతాల్లో
పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నిటిపైన కూడా మంత్రి ఈ సందర్భంగా అధికారుల రివ్యూలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ ఓఆర్ఆర్ కు రావడం వల్ల ఎన్ని ప్రతిపాదనలు వచ్చాయో ట్రిపుల్ ఆర్ వల్ల కూడా అంత మించిన అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈ ట్రిపుల్ ఆర్ పైన దృష్టి సారించాలని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది. అలాగే వరంగల్ సూపర్ స్పెషాలిటీ, అలాగే 4 టిమ్స్ హాస్పిటల్ భవన నిర్మాణాలు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల నుంచి కలెక్టర్ల వరకు అన్ని R&D పరిధిలో ఉన్నటువంటి వాటన్నిటిపైన కూడా ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఏదైతే ట్రిపుల్ ఆర్ నిర్మాణం చేసి ఓఆర్ఆర్ కు ట్రిపుల్ ఆర్ కు మధ్య రేడియల్ రోడ్డు నిర్మించాలని చెప్పి దీనికి సంబంధించి ప్రణాళికలు కూడా రూపొందించాలని చెప్పి కూడా మంత్రి చెప్పడం జరిగింది. అయితే ఈ రివ్యూ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్రధానంగా ఏదైతే హైదరాబాద్ నగరంలో గత ఏళ్లకేళ్లుగా నిర్మిస్తున్నటువంటి ఇటు అంబర్పేట ఫ్లైఓవర్, అలాగే ఇటు ఉప్పల్ ఫ్లైఓవర్ సంబంధించి కూడా మంత్రి ఈ సందర్భంగా సమీక్షించడం జరిగింది. అయితే మరొక నెల రోజుల్లోనే అంబర్పేట ఫ్లైఓవర్ ను పూర్తి స్థాయిలో అక్కడ ట్రాఫిక్ ని కూడా ఎలవ్ చేసేలా కూడా నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పి ఈ సందర్భంగా అధికారులు మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వేణు. ఇన్నాళ్ళు అభిమానులకు పవర్ స్టార్గా, తన కార్యకర్తలకు జనసేన అధినేతగానే పాపులర్ అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖలు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలు బాధ్యతలను స్వీకరించారు. ఉదయం 10:47 తన క్యాంప్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు పవన్ కళ్యాణ్. బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఇంద్రకీలాద్రి ఆలయ వేద పండితులు ఆశీర్వచనం అందించారు. బాధ్యతలు స్వీకరించగానే ఫైళ్ల మీద పవన్ సంతకాలు చేశారు. అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పవన్ భేటీ అయ్యారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్కు జనసేన, టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నేత కొత్తపల్లి సుబ్బారాయుడు, నాదెండ్ల మనోహర్ తదితరులు పవన్కు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని 2వ బ్లాక్లో తన ఛాంబర్లో అనిత బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రాల మధ్య చార్జ్ తీసుకున్నారు. అనితకు ఉన్నతాధికారులు, పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ రవాణా చాలా వరకు తగ్గిస్తామని, గత ప్రభుత్వంలో అక్రమ కేసులపై విచారణ జరిపిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే బొచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యవుల కేశవ్ ఫోన్ చేశారు. ప్రొటెం స్పీకర్గా వ్యవహరించాలని బొచ్చయ్య చౌదరిని కోరారు పయ్యవుల కేశవ్. ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు బొచ్చయ్య చౌదరితో ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేయించనున్నారు గవర్నర్.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఈ నెల 24 నుంచి జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాజాగా 21, 22 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. విశాఖలో రుషికొండ కట్టడాల వివాదంపై మాజీ మంత్రి రోజా ఎక్స్ వేదికగా స్పందించారు. రుషికొండలో నిర్మించిన కట్టడాలు అత్యద్భుతమని వర్ణించిన మాజీ మంత్రి రోజా పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలు నిర్మించడం తప్ప అని టీడీపీ శ్రేణుల్ని ప్రశ్నించారు. విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న తమ ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్ప అని నిలదీశారు. వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టిన వాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా అంటూ ప్రశ్నించారు. వైసీపీని ప్రజలు తారుడబ్బాలో ముంచేశారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రశాంతమైన ఏపీని రావణ కష్టంగా మార్చారన్నారు. వైసీపీని నమ్ముకుని చాలామంది పోలీసు ఉన్నతాధికారులు తమ కెరీర్లో మచ్చ తెచ్చుకున్నారని తెలిపారు. జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి విజయం చేకూర్చారని అన్నారు. 2019లో ఈవీఎంలలో గెలిచిన జగన్ ఇప్పుడు కొత్తగా ఈవీఎంలపై విమర్శలు చేయడం తగదని విమర్శించారు. పంతొమ్మిదిలో ఈవీఎంలతో గెలిచినటువంటి అంటే ఈవీఎం ద్వారా దాదాపు ఇది 6వ ఎన్నికలు మనకు. ఈవీఎంల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏమో మామూలుగా దేని నొక్కితే దానికే పోతుంది. ఆయనకి ఏదైనా అనుమానాలుంటే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఏదైనా అనుమానాలుంటే వెళ్ళి నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఓటమికి కారణం నువ్వే జగన్మోహన్ రెడ్డి. నీ ప్రవర్తన, నీ పనితీరు. ఏ రోజైనా ప్రజలను కలిసావు నువ్వు? తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నీ గుర్తైనటువంటి ఫ్యాన్ కూడా వేసుకోకుండా ఏసీ కింద కూర్చొని నువ్వు ప్రజల్ని కలవకుండా పరదాల చాటును వచ్చి ఈవీల మీద నెపం మోటేదానికి 5 సంవత్సరాలు గాల్లో తిరిగినట్టు ముఖ్యమంత్రి నువ్వు. నీకు ఓటు ఎలా వేస్తారు ప్రజలు? నీ ఎమ్మెల్యేలకు కానీ నీ మంత్రులకు కానీ ఏ రోజైనా అపాయింట్మెంట్ ఇచ్చావు నువ్వు? ప్రజా సమస్యల మీద కానీ ప్రజలు పడుతుంటే ఇబ్బందుల మీద కానీ ఏమైనా మాట్లాడాలంటే ఏ రోజైనా సరే నువ్వు వారికి అపాయింట్మెంట్ ఇచ్చావా? సమీక్ష సమావేశాలు ఎన్ని నిర్వహించావు? ఈ రోజు ఈమెయిల్ మీద అనుమానం ఉంది అంటావు. అసలు నువ్వు సర్వే చేయించుకున్నావే ముందర? అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ మీద మీరు సర్వే చేయించుకోండి, మీ పనితీరు మీద మీరు సర్వే చేయించుకోండి. నీ స్థానాన్నే మార్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆ రోజే చెప్పడం జరిగింది. 2019లో ఈవీఎంలతో గెలిచినటువంటి ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.